ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాజధానిలో అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ కూడా అప్పటికప్పుడు ఎంత కావాలో అంత చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెండో విడత భూసేకరణ కార్యక్రమానికి కూడా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ రోజు నుంచి కూడా రెండో విడత భూసేకరణ కార్యక్రమం చేపడుతుంది. మనం ప్రస్తుతం దొండపాడులో ఉన్నాము. మనతో కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు భూసేకరణకి మీరు సుముఖంగా ఉన్నారా? మీకు ఎలాంటి హామీ వచ్చింది? ఎన్ని ఎకరాల భూమి మీరు ప్రభుత్వానికి ఇస్తున్నారు? మేము గతంలో 9 ఎకరాలు భూమి ఫస్ట్ పూలింగ్లో ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ పూలింగ్లో 9 ఎకరాల భూమి రాజధాని కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మా యొక్క 5 ఎకరాలు పటమాన్ ఏరియాలో పూలింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అయితే పూలింగ్ తీసుకునేటప్పుడు అనేక సమస్యలు కూడా ఉన్నాయి రైతులకి. దీని మీద చాలామంది చాలా రకాలుగా భయపడుతున్నారు. వాటిని అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు, మంత్రులు సరైనటువంటి సమాచారం ఇచ్చి వాళ్ళని తృప్తిపరచాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 30,000 కౌలు నిర్ణయించారు. ఆ కౌలు ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి. 10 సంవత్సరాలకి ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి. ఆ రేషియోలో కౌలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఒకటి. 2 లేఅవుట్లు కూడా చాలా సమస్యలు ఏర్పడ్డాయి. వీధి పోట్లు కానివ్వండి, లేదా ఒక్కొక్క ఏరియాలో ఎక్కడెక్కడో ఇవ్వటం కానివ్వండి, ఇలాంటిని కూడా రైతులను కూర్చోబెట్టి ఒక రైతు కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సానుకూలంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది కూడా అధికారుల మీద, మంత్రుల మీద, రాజకీయ నాయకుల మీద ఉంది బాధ్యత అంతా కూడా. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ 33,000 ఎకరాల భూమి ఇచ్చున్నాం. కానీ ఇక్కడ నెక్స్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను, రైల్వే స్టేషను, ఎయిర్పోర్టు లేకుండా హైదరాబాద్ ఊహించుకోవడం చాలా తప్పు. ఇంకా కనీసం ఒక 30,000 ఎకరం ఇచ్చినప్పుడు మాత్రమే హైదరాబాద్ అంత కాకపోయినా అంతలో కొంతన్నా మనం మన యొక్క భూములు కానీ, వాల్యూస్ని కానీ, ఒక నగరాన్ని కానీ, ఒక అద్భుత నగరాన్ని కానీ ఊహించుకోవాలంటే భూమి ఇంకా కావాల్సిన మాట వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు గారికి ఎంతో అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది, డెవలప్మెంట్ అనుభవం ఉంది. ఇంకా ఆయనకి మన సలహాలు ఇచ్చే అంత పెద్దవాళ్ళం కాదు, కానీ మన సమస్యలు చెప్పుకోవడం వరకు అవకాశం ఉంది. చెప్పుకోవచ్చు. వారు వింటారు, సానుకూలంగా స్పందిస్తారు. ఆ ఆశ, ఆ నమ్మకం మాకుంది. కాబట్టి మాకున్న సమస్యలు మా కమిటీ ఏర్పాటు చేసినప్పుడు మేము చెబుతాం. మేము భూమి ఇవ్వటానికి నేను స్వతహాగా ఇష్టంగానే ఉన్నా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఈ రాజధాని మహానగరంగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. మహానగరం ఏర్పడాలి అంటే భూమి కావాలి. ఇక్కడ మనకి హైదరాబాద్ లాగా ప్రభుత్వ భూములు లేవు. మన రైతులు ఇస్తేనే భూమి ఏర్పడుతుంది. భూమి ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. రాజధాని కావాలంటే ఇక్కడ ఏ నిర్మాణం జరగాలన్నా, లేదా కంపెనీలు రావాలన్నా, ఇవాళ వచ్చి ఒకేసారి 10 కోట్లు 20 కోట్ల భూమి కొని కంపెనీలు రావు. ప్రభుత్వం ఎంతో కొంత తగ్గించి ఇస్తేనే కంపెనీలు వస్తాయి. కంపెనీలు వస్తేనే జాబ్స్ వస్తాయి. జాబ్స్ వచ్చి కంపెనీలు వస్తేనే మనకి ఇన్కమ్ పెరుగుద్ది. ఇన్కమ్ జనరేషన్ అవుద్ది. ఇన్కమ్ జనరేట్ అయితేనే డెవలప్మెంట్ పెరుగుతుంది. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది, కావాల్సిన అవసరం ఉంది. అది చంద్రబాబు గారికి మనకంటే ఎక్కువ తెలుసు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడు. ఆయనకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదో వంకలు చెప్పుకోవాల్సిన లేదు. మనం తాత్కాలికంగా రేట్ల కోసం ఆశపడి భూమి ఇవ్వట్లేదు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా భూమి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాము. భవిష్యత్తు అంటే 10 సంవత్సరాల తర్వాత మనం రేట్ల గురించి ఆలోచించుకోవాలి. తాత్కాలికంగా రేట్లు తగ్గొచ్చు, మనం అప్పులు ఉండొచ్చు. ఒక అరెకరం అమ్ముకుంటాం, తెచ్చుకుంటాం, మిగతా 2 ఎకరాలు 3 ఎకరాలు అప్పుడు గుంచుకుంటే కొన్ని 100 కోట్ల డబ్బులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వటం మంచిదని నా యొక్క అభిప్రాయం. మరో రైతు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎంత భూమి ఇస్తున్నారు? సుముఖంగా ఉన్నారా? ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి హామీ వచ్చింది? నా పేరు హరిబాబు, దొండపాడు గ్రామం నాది. అయితే ఇంతకుముందు తుళ్ళూరు మా రెవెన్యూలో 4 ఎకరాల 70 సెంట్లు ఇచ్చామండి. ఆల్రెడీ ప్లాట్లు ఇచ్చారు, రిజిస్టర్ కూడా చేయించుకున్నాము. దొండపాడులో అరెకరం పొలం ఉంది. దానికి కూడా ప్లాట్లు చేయించుకోలేదు, కానీ సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎందుకంటే గ్రామ కంఠంలో వాళ్ళకి పెండింగ్ ఉండి నేను చేయించుకోలేకపోయా. వాళ్ళు క్లియర్గా చేసి మీ అంత క్లియర్గా నేను చేయించుకుంటానని చెప్పా. అయితే ఒక్కటే ఈ ప్లాట్లు ఇచ్చే విషయంలో ఈ రోడ్డు పోర్టులు అవన్నీ ఉన్నాయి. అది లేకుండా ఈసారి ఇచ్చే ప్లాట్లు అట్లాంటివి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సింది హరిచంద్రపురంలో ఎకరం 80 సెంట్లు ఉంది నాది. అది కూడా నేను తనకి సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే ముందు భవిష్యత్తు మనకి పిల్లల భవిష్యత్తు మనకు కావాలా అనే ఉద్దేశంతోనే. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అనుభవం ఉంది. ఆయనకి అనుభవాన్ని తీసుకుని ఆయనకి అంత అనుభవం ఉండి పోయినసారి జగన్ ప్రభుత్వంలో ఆయన చేసిన పనులకి చాలా బాధలు పడ్డాం. మా రైతులు ఎంతో కష్టపడి చేసి చాలా ఇదైపోయాం. అట్లాంటి బాధలు తెప్పినందుకు చాలా వరకు మాకు సంతోషంగా ఉంది. మేమైతే సిద్ధంగానే ఉన్నాం.
అయితే ఈ యొక్క ఈ ఒక ప్లాట్లు ఇచ్చే విషయంలో మాత్రం ఈసారి జాగ్రత్తగా ఇట్లా గొడవలు లేకుండా గ్రామ కంటకంలో కానీ ఇట్లాంటి గొడవలు లేకుండా అందరికీ ఇచ్చి బాగా బ్రహ్మాండంగా చేస్తే మాకు బాగుంటుంది. ఇటానికి సిద్ధంగా ఉన్నాం మేము, హ్యాపీ. మొత్తం రైతులైతే ఇక్కడ అంతా కూడా భూమిని ప్రభుత్వానికి ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. మనం ఈరోజు భూములు ఇస్తేనే రాజధాని అమరావతి మరింతగా అభివృద్ధి చెందుతుంది, మన పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు చంద్రబాబు మీద నమ్మకం ఉంది, అమరావతిని మరింతగా అభివృద్ధి చేస్తారు, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని వీళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, అమరావతి.